తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం ఈ మధ్యనే దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సెక్రటేరియట్ నిర్మాణంతోటి దీన్ని వైసీపీ వాళ్ళు పోలుస్తున్నారు. అమరావతి సెక్రటేరియట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు దోచేసుకున్నాడని చెప్పి సాక్షి మీడియాలో ఒకటే ఊదరగొడుతున్నారు. ఈ కథనాల్లో లేశమంతైన వాస్తవం ఉందా? లేక ఇదంతా కూడా వాళ్ళకి అలవాటైన అబద్ధాల పుట్టేనా? ఇలాగా అమరావతి నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. దీనికి కారణం పాలనా యంత్రాంగానికి కావలసిన అన్ని భవనాల్ని అప్పటి ప్రభుత్వం సమకూర్చి పెట్టడమే. ఈ అమరావతిలో సచివాలయ కార్యకలాపాల తక్షణ నిర్వహణ కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా 5 భవనాలు నిర్మించింది. ఈ 5 భవనాల నిర్మాణం గ్రౌండ్+1 విధానంలో జరిగింది. డిజైన్లనేమో గ్రౌండ్+ 7 అంతస్తులకు రూపొందించారు. దానికి తగ్గట్టే పునాదులు కూడా నిర్మించారు. పక్కనే శాసనసభ, శాసన మండలి సముదాయాన్ని కూడా ఇందులో భాగంగానే నిర్మించారు. మొత్తం 45 ఎకరాల్లో 6 భవనాలు కలిపి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరిగింది. సెక్రటేరియట్ పనుల్ని 2016 ఫిబ్రవరిలో మొదలుపెట్టి 2016 నవంబర్ కల్లా సిద్ధం చేశారండి. అంటే ఇన్ని లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని టీడీపీ హయాంలో 7 నెలల రికార్డు టైంలో పూర్తి చేశారు. పూర్తి సెంట్రలైజ్డ్ ఏసీ, మోడర్న్ వర్క్ స్టేషన్లు, మీటింగ్ హాల్స్, ఛాంబర్లతోటి సునాతనంగా సెక్రటేరియట్ని తీర్చిదిద్దారు. ఎలక్ట్రిఫికేషను, ఫైర్ ఫైటింగ్ ఇట్లాంటి సదుపాయాలన్నీ కూడా సమకూర్చారు. వీడియో కాన్ఫరెన్సింగ్ హాల్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్యాంటీను, బ్యాంకింగ్ సౌకర్యాలు, పోస్ట్ ఆఫీసు, ఆరోగ్య కేంద్రం, వ్యాయామశాల, ఉద్యోగంల పిల్లలకి క్రష్, స్టోరేజ్ యూనిట్లు, ఇంటర్నెట్ సౌకర్యం, మనుషులు ఉన్నప్పుడు మాత్రమే వెలిగే సెన్సార్ లైటింగ్, లోపలికి బయటికి తిరగడానికి యాక్సెస్ కంట్రోలు, ఐటీ డిప్లాయ్మెంట్, సోలార్ ఫెన్సింగ్, ఈటెక్ సెక్యూరిటీ ఏర్పాట్లు ఇలాంటివి చాలా విస్తృతంగా సచివాలయ భవనాల్లో ఏర్పరిచారు. సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల సముదాయానికి అయిన మొత్తం ఖర్చు 527 కోట్ల రూపాయలు. ఇంటీరియర్లు, ఎక్స్టీరియర్లతో కలిపి ఖర్చు అయింది. అమరావతి సెక్రటేరియట్ పనుల్ని ఎవరు చేశారు? దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థలుగా పేరుగాంచిన ఎల్ఎన్టీ, షాపూర్జీ పలుంజీ కంపెనీలు సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేసినాయి. ఇక తాజాగా నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ సెక్రటేరియట్ని 25 ఎకరాల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో 7 లక్షల అడుగుల విస్తీర్ణంలో కట్టారు. 2018 జూన్లో దీని నిర్మాణం ప్రారంభమైంది. ఈ నెల 17న ప్రారంభించాలని చెప్పి తొలుత అనుకున్నారు. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన విషయం కూడా తెలుసు మనకి. అయితే మధ్యలో కరోనా వల్ల కొంత ఆలస్యమై చివరికి తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి దాదాపుగా 3 సంవత్సరాల 8 నెలల కాలం పట్టింది. ఈ నిర్మాణానికి మొదట్లో విడుదల చేసినటువంటి బడ్జెట్ 619 కోట్ల రూపాయలు. అయితే నిర్మాణంలో లేట్ అవ్వడం, అట్లాగే కొన్ని డిజైన్ మార్పుల వల్ల మరొక 200 నుంచి 300 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవ్వచ్చు అని చెప్పి అంచనా. ఇప్పుడు ఇక ఈ సాక్షి మీడియా గోల ఏంటో చూద్దామండి. 6 లక్షల చదరపు అడుగుల్లో కట్టిన అమరావతి సెక్రటేరియట్కి అయిన ఖర్చు మొత్తం 527 కోట్ల రూపాయలు. 7 లక్షల చదరపు అడుగుల్లో కట్టిన తెలంగాణ సెక్రటేరియట్కి అయిన ఖర్చు 619 కోట్ల రూపాయలు. తెలంగాణ సెక్రటేరియట్కి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా అదనంగా చెల్లించాల్సిన మొత్తం ఖరారు కాల. కానీ ఇది 619 కోట్ల కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అనే దాంట్లో సందేహం లేదు. ఆ లెక్కను చూస్తే ఖర్చు విషయంలో అమరావతి సెక్రటేరియట్కి, తెలంగాణ సెక్రటేరియట్కి పెద్ద తేడా ఏమీ లేదు. ఆంధ్ర సెక్రటేరియట్కి 527 కోట్లు ఖర్చు అయితే తెలంగాణ సెక్రటేరియట్కి కనీసం 619 కోట్లు ఖర్చు అయింది. ఇంతకుముందు చెప్పినట్టు అన్ని లెక్కలు పూర్తయితే తెలంగాణ భవనం ఖర్చే ఎంతో కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నిర్మాణ వ్యయం కూడా పెరిగింది కాబట్టి అప్పటికి ఇప్పటికీ. కానీ చంద్రబాబు నాయుడు అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణంలో రేట్లు పెంచేసి దోచుకున్నాడని చెప్పి గతంలో సాక్షి మీడియా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేసిన విషయం అందరికీ తెలుసు. మేధావుల పేరుతోటి కొంతమంది ఆస్థాన విద్వాంసులు కూడా ఈ ప్రచారాన్ని నెత్తిన మోశారు. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా మళ్ళీ ఇవే పచ్చి అబద్ధాలని సాక్షి మీడియా మొదలుపెట్టింది. వీళ్ళు చేసే ప్రచారంలో లెక్కలేవి ఉండవండి. ఈ అబద్ధాలు, ఆరోపణలు గుప్పించి దోచేశారు అని చెప్పి అదే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం మాత్రమే ఉంటుంది. నిజానికి ఆంధ్ర సెక్రటేరియట్ని, తెలంగాణ సెక్రటేరియట్ని నిర్మాణపరంగా పోల్చటం కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ సెక్రటేరియట్ నిర్మించే చోట అన్ని మౌలిక వసతులు ఇప్పటికే ఉన్నాయి.
లుంబినీ పార్క్ ఎదుట ఉన్న పాత సెక్రటేరియట్ స్థానంలోనే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ని నిర్మిస్తున్నారు. అక్కడ ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్, ఇంటర్నెట్ లాంటి కమ్యూనికేషన్ సౌకర్యాలు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇట్లా అన్ని వసతులు కూడా అక్కడ రెడీమేడ్గా ఉంటాయి. ఇక అమరావతిలోని వెలగపూడిలో సెక్రటేరియట్ నిర్మాణం దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఇక్కడ ప్రతి సౌకర్యాన్ని, ప్రతి వసతిని కొత్తగా ఏర్పరచుకోవాలి. ఇవన్నీ సహజంగా అదనపు ఖర్చులు. తట్టాబుట్టా సర్దుకొని హైదరాబాద్ నుంచి మొత్తం పాలనా వ్యవస్థని అంతకు మునుపు ఎట్లాంటి పట్టణ వసతులు లేని అమరావతి లాంటి ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు ఏదో 4 గోడలతోటి సాధారణ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా నిర్మించలేరు. అమరావతి సెక్రటేరియట్లో మరి ఉత్త భవనాలని నిర్మించడమే కాదు, వాటి లోపల బయట ఈ ప్రభుత్వ వ్యవస్థ నడిచే విధంగా సకల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రాజెక్టుల్లో ఎక్కువ ఖర్చు అయ్యేది ఇటుకల నిర్మాణంలో కాదని, అంతర్గతంగా బయట కల్పించేటువంటి ఆధునిక సౌకర్యాల కోసమేనని అందరికీ తెలుసు. తెలంగాణ సెక్రటేరియట్లో ఇంకా అంతర్గత సౌకర్యాలు పూర్తిగా కల్పించలేదు. వాటికి అదనంగా ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. మరొక విషయం, తెలంగాణ సెక్రటేరియట్ చూడడానికి బ్రహ్మాండంగా ఉంది, ఆంధ్ర సెక్రటేరియట్ అలా లేదు అనేది ఒక విమర్శ. తెలంగాణ సెక్రటేరియట్ని ఒక్కటే సింగిల్ బ్లాక్లో భారీ భవనంలాగా డిజైన్ చేశారు. అందువల్ల దాని ఎలివేషన్ తప్పకుండా చాలా బాగుంది. వెలగపూడి సెక్రటేరియట్ని ఆ విధంగా డిజైన్ చేయలేదు. అవి ప్లెయిన్ బిల్డింగ్లు. దీని కారణం అందరికీ తెలుసండి. ఈ భవనాల్లో సెక్రటేరియట్ని తాత్కాలికంగా నడిపి తర్వాత ఐకానిక్ సెక్రటేరియట్ భవనాన్ని భారీగా నిర్మించాలని చెప్పి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు డిజైన్లు కూడా రెడీ అయినాయి. వెలగపూడిలో సెక్రటేరియట్ ఆఫీసులు తాత్కాలికం, కానీ భవనాలు మాత్రం శాశ్వతం. ఈ భవనాల్ని తర్వాత ఇదే సచివాలయానికి సంబంధించిన ఇతర అవసరాల కోసం వాడుకోవాలి అని చెప్పి అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. దీని మీద ఇవన్నీ కూడా తాత్కాలిక భవనాలంటూ చాలా తప్పుడు ప్రచారం జరిగింది. ఆఫీసులు తాత్కాలికం, భవనాలు కాదు. ఇక ఈ భవనాల్లో వర్షం వస్తే లీక్ అవుతోందని చెప్పి వైసీపీ మీడియా పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం చేసింది. గమ్మత్తు ఏంటంటే 6 ఏళ్ల క్రితం ఈ ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు అమరావతి సెక్రటేరియట్లో లీక్ అయ్యి వాన చొక్క పడినట్టుగా ఎక్కడా వార్త లేదు. 6 ఏళ్ల నుంచి సజావుగా సాఫీగా గత ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లోనే జగన్ ప్రభుత్వం కార్యకలాపాలన్నీ నడుస్తున్నాయి. దీన్ని బట్టి మరి అమరావతి మీద ఎంత దుర్మార్గపు ప్రచారం జరిగిందో ఊహించుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అమరావతి సెక్రటేరియట్ భవనాల్లో వైసీపీ ఆరోపించినట్టు, సాక్షి మీడియా ప్రచారం చేసినట్టు పెద్ద ఎత్తున అవినీతి గనక జరిగి ఉంటే దాదాపు 4 ఏళ్ల నుంచి మరి వైసీపీ చేతుల్లోనే అధికారం ఉన్నది. ఈ సెక్రటేరియట్ భవనాల్లో ఆ భవనాల నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికితీసి మరి ఈ 4 ఏళ్లలో బాధ్యుల్ని శిక్షించాలి కదా, అటువంటి ఊసే చూడాల. దీన్ని బట్టి ఈ ఆరోపణలు ఎంత డొల్లో ఆలోచనాపరులు ఎవరైనా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక అమరావతికి సంబంధించి ఇటువంటి మరిన్ని వివరాలు లేక సమాచారం తెలుసుకోవాలని మీకు గనక ఆసక్తి ఉంటే నేను రాసిన అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకం చదువుకోవచ్చు. అమెజాన్తో సహా అన్ని చోట్ల పుస్తకం దొరుకుతుంది.